సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి డే 4 అండ్ ర్యాపిడో సిరీస్లో అండ్ ఫస్ట్ బుకింగ్ అయితే మనకు వచ్చేసింది. మనదైతే 90 days ఛాలెంజ్. 90 daysలో ఎంత ఎర్నింగ్ చేస్తామో. సో మన ఫస్ట్ ఆర్డర్ కస్టమర్ అయితే పైన లొకేషన్ అయితే పైన కనిపించింది. యాక్చువల్ బ్రిడ్జ్ కింద ఉన్నాడంట, నర్సింగ్ బ్రిడ్జ్ కింద. వెయిట్ 613. ఓకే, ఫస్ట్ పికప్ అయితే ఓకే. లొకేషన్ వచ్చేసి ఎక్కడ చూపిస్తుంది? స్ట్రైటే చూపిస్తుంది. 8 kilometers లాంగ్ పికప్. 8.8 kilometers చూపిస్తుంది. నాకు అయితే ఏం రాదు, నిజంగా చెప్తున్నాను. పికప్ లాంగ్ పికప్. నేనంటే గండిపేట అనగానే గండిపేట సైడ్ దగ్గరలో ఏమైనా ఉందేమో అనుకున్నా. కిలోమీటర్స్ చెక్ చేసా కానీ 8 kilometers అంచనా వేయలేదు. బట్ గండిపేట అవతల ఉంది. ఇది వచ్చేసి చాలా అంటే చాలా లాంగ్ పికప్. ఫస్ట్ పికప్ అయినా పర్లేదు. ఫుడ్ ఆర్డర్ కోసం వెయిట్ చేసే టైము దీంట్లో వెళ్ళిపోతుంది లేండి. నిన్న ఫుడ్ ఆర్డర్ చేసా కానీ పిచ్చి లేచిపోయింది నాకైతే ఫుడ్ ఆర్డర్ చేయంగా. అయ్యా స్వామి, ర్యాపిడో వాడు నా మీద కక్ష కట్టినట్టు ఉన్నాడు స్వామి. ఇస్తే ఏమో జంగల్లో ఆర్డర్ ఇస్తాడు, లేకపోతే ఏమో ఫుడ్ డెలివరీ జంగల్లో పికప్ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా జంగల్లా ఉంది. గండిపేట చెరువు లెఫ్ట్లో ఉంది. అండ్ నేనైతే గండిపేట దాటేసి వెళ్తున్నా. ఇక్కడ ఏంటి భయ్యా, మరి జంగల్లో వచ్చేసారు. ఓకే, ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉందా? ₹90 नर्सिंग से. तो क्या करेंगे? क्या करेंगे बताओ. हाँ, గ్రౌండ్ అయితే బాగుందిరా. సూపర్గా ఉంది గ్రౌండ్. పైన లైట్స్. కానీ నాకైతే ర్యాపిడో వాడు పగబట్టినట్టున్నాడు అయ్యా. నిజంగా చెప్తున్నా, ర్యాపిడో వాడు అయితే ఖచ్చితంగా పగబట్టినట్టు ఉన్నాడు. మొత్తం నాకు లాంగ్ డ్రాప్స్, లాంగ్ పికప్. లిటరల్లీ గైస్, నాకైతే ఈ వీడియోనే సాక్ష్యం. ఇందాక నాకు ఫస్ట్ వచ్చిన పికప్ అయితే డ్రాప్ చేసేసాను కదా, మళ్ళీ వెళ్ళడానికి ఆ రోడ్ అయితే చాలా లాంగ్ అవుతుందని నేను షార్ట్కట్లో మై హోమ్ అమెజాన్ బిల్డింగ్ దగ్గర అయితే కనెక్ట్ అవుదాం అనుకుని ఈ రోడ్కి వచ్చా. మరి ఆ రోడ్డు లాంగ్ అవుతుందని ఈ రోడ్కి వస్తాయి. ఈ రోడ్ అయితే ఇలా ఉంది. ఇక మీరే చెప్పండి ఇక నిజంగా రోడ్ అయితే ఎలా ఉందో మరి చెప్పండి. పైనేమో వర్షం, కిందేమో బురద, రోడ్లేమో ఇలా. నేనేం చేయాలి ఇక? అరే ర్యాపిడో నాతో ఆడుకుంటున్నావా ఏందిరా అయ్యా? ఇందాక ఎక్కడి నుంచి ఇక్కడ దాకా 1 kilometer 1.5 kilometer ఎంటీగా వచ్చాను నేనైతే. ఎప్పుడేమో మళ్ళీ అదే ప్లేస్లో బుకింగ్ ఇచ్చిండు వీడు. రే ప్రామిస్గా చెప్తున్నారా, నా జీవితంలో ఇలాంటి రోడ్లు కూడా ర్యాపిడో చేస్తానని నేను ఇప్పటిదాకా అనుకోలేదురా. ఏం రోడ్లు రా అయ్యా, మట్టి రోడ్లో ర్యాపిడో అయ్యిందిరా. అమ్మా, అది కూడా అవుట్స్కట్లో. ఎవ్వరు లేడు ఇక్కడ. మొత్తం ఫారెస్ట్ ఉన్నట్టుంది మొత్తం. ఇదైతే మొత్తం గుంతలు, రోడ్డు బాగాలేదు. నాకు బుకింగ్ మళ్ళీ ఇలానే వెళ్ళాలా? సేమా? మరి దారుణంగా ఉంది రోడ్లో. మరి అది కాదండి, మీరు ఇట్లా చూపిస్తుంది లొకేషన్. ఇది సిసి రోడ్. ఓకే, ఏంది భయ మరి దారుణంగా రోడ్ అవి. సెకండ్ బుకింగ్ డ్రాప్ వచ్చేసింది మనకు వచ్చేసి. ఇది కూడా నర్సింగ్ కాదు, కోకాపేట డ్రాపు. కంప్లీట్ రైడ్ 76. థర్డ్ బుకింగ్ అయితే వచ్చింది. అది వచ్చేసి ఎన్సిసి అర్బన్
అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉంటుంది, ప్యాకింగ్ అనుకుంటా. సో వెళ్ళేసి ప్యాకింగ్ పార్సల్ అయితే తీసేసుకొని డెలివరీ చేసేద్దాం. జనరల్ ఏంటిదంటే నాకు ఇప్పుడు థర్డ్ బుకింగ్ వచ్చేసి పార్సల్ వచ్చింది. అండ్ పార్సల్ వచ్చేసి హోమ్ పికప్ అయితే కాదు. ర్యాపిడో అన్న పోర్టర్ అయినా కూడా హోమ్ పికప్ అయితే కాదు. వాళ్ళు తెచ్చిస్తే అన్న తెచ్చి వేరే చోటకి అయితే షిఫ్ట్ చేయాలి. అంతేగాని హోమ్ పికప్ పైకి రండి కిందికి రండి అని మాత్రం చెప్తే మాత్రం మీరైతే వెళ్ళకండి. నేనైతే సరే అని వాళ్ళకి కొత్తోళ్ళు కదా, కొత్తగా స్టార్టింగ్లో బుక్ చేసాము, పైకి రండి వరకు సరే అని చెప్తేనే నేను పైకి వెళ్తున్నాను అంతే. నెక్స్ట్ ఏ బుకింగ్ వచ్చినా కూడా పార్సల్ బుకింగ్ నేనైతే వెళ్ళను. హోమ్ అయితే నేను క్యాన్సిల్ చేసుకోమని చెప్తా డైరెక్ట్. रियली क्या है, होम पिकअप नहीं है रैपिडो. नहीं, हाँ एक्चुअली क्या है, होम पिकअप नहीं है. पता नहीं होगा, होम पिकअप नहीं है. ओके 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 बट बता रहा हूँ आपको. ओके ఓకే యా. సో ప్రజెంట్ మన పార్సల్ డెలివరీ అయితే అయిపోయింది. అందులోనే మనకు 4th ఆర్డర్ అయితే వచ్చేసింది. మై హోమ్ అవుతార్. నాకు ఈ ఏరియాలో నచ్చే రోడ్డు ఏంటిదంటే ఈ రోడ్డు, లెఫ్ట్లో వెళ్ళా, రైట్లో ఏమో అపార్ట్మెంట్స్, మధ్యలో ఈ డిజైన్స్ ఎవరు చేశారో కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ చెట్లు అక్కడ చేయి మొత్తం ఆర్కిటెక్చర్ ఎవరో కానీ హైలైట్ చేసిండు బొమ్మలు. ర్యాపిడో బుక్ ఓకే పద్మావతి 3298 ఓకే. ఏమైందో కొంచెం తొందరలో ఉన్నారు. కొంచెం ఫాస్ట్గా పోనివ్వటండి. ఫాస్ట్గా పోతా కానీ నా బండి పోదు కదా, ఏమైందో తెలియదు. చాలా అర్జెంట్గా ఉన్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ. యా 40 minutes అయింది. ఇప్పుడు ఆన్లైన్లో ఉండే 40 minutes నుంచి ఎలా అంటే నాకు పికపింగ్ రాలే. సో నేను ఫుడ్ డెలివరీ ఆన్ చేసుకున్నా, ఫుడ్ డెలివరీ ఆఫ్ చేసుకున్నా స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో మన ఈరోజు ఫుడ్ డెలివరీ అయితే ఫస్ట్ 10:30 వరకు ఫుడ్ డెలివరీ అన్న చేసుకోవాలి ఇక, ఎందుకంటే పికపింగ్ వస్తలేదు నాకు. రీచ్ రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యా. ఎంతసేపు అయితే చూద్దాం ఇక్కడ పికప్. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఫస్ట్ టైం విజిట్ చేయడం. బట్ రెస్టారెంట్కి అయితే మరీ గల్లీలో పెట్టేశారు రెస్టారెంట్స్ అన్నీ. సో ఇందాక నుంచి ఆర్డర్ వస్తలేదు కదా, ఫుడ్ అయితే రెడీ అని వచ్చింది. ఫుడ్ తీసేసుకుందాం. ఫుడ్ రెడీ అయ్యానా? 9338 पार्सल दे दो, फोटो लेना है उसका फोटो लेना है. हाँ वीडियो తీస్తున్నా. నీ వీడియో నేను ఎందుకు పెడతా? నీ వీడియో నేను ఎందుకు పెడతా భయ్యా? మరి దేనికి? నేను నాదేదో నేను చేసుకుంటున్నా, మీ వీడియో నేను ఎందుకు పెడతా?
మరి మీరు చెప్పే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. నా వీడియో దేంట్లో వచ్చిందంటే కేసు వేస్తా. నేను మీ వీడియో పెడతా అని చెప్పలేదు కదా. మరి అవును, మీరు మంచి మాట్లాడాలి. మరి అరే వాడు వీడియో నేను పెడతాను కూడా చెప్పలేదు. వీడియో పెడితే మాత్రం కేసు ఇస్తాను చెప్తుండు సోదిగాడు. సో ఇది రీసెంట్లీగా కట్టారు రాజపుష్ప పక్కన. అండ్ అపార్ట్మెంట్స్ పేరు వచ్చి మై హోమ్ త్రక్ష. కాకపోతే ఇది రీసెంట్లీగా ఓపెన్ అయింది. 3-4 months ఏమో అవుతుంది అంతే, ఎక్కువ అంతకుమించి ఏం కావట్లేదు. అండ్ ఫుడ్ వచ్చేసి ఇక్కడనే మన 5th ఆర్డర్ వచ్చేసి 5th ఆర్డర్ ఇది మనది. ये कैमरा है, ये कैमरा है, वीडियो बना के यूट्यूब में डालता हूँ. లొకేషన్ అయితే అదిరిపోయింది లోపల మై హోమ్ త్రక్ష. ఇదే ఫస్ట్ టైం రావడం నేనైతే. 35 floors. చలో ఫుడ్ అయితే డెలివరీ అయింది, వెళ్ళిపోదాం నెక్స్ట్ ఆర్డర్కి. నెక్స్ట్ ఏ ఆర్డర్ వస్తుందో తెలీదు. చూడండి టోటల్ వచ్చేసి 32 floors కనిపిస్తుంది కదా. 32 floors తినమ్మా. 32 floors ఎమర్జెన్సీలు ఏమైనా అయితే ఫుడ్ డెలివరీ అయితే చేసేసాను కదా. దాని తర్వాత నాకు వచ్చేసి లాంగ్ పికప్ వచ్చింది ఇక్కడ గర్ బిల్డింగ్ దగ్గర. గర్ బిల్డింగ్ నుంచి థోలి చౌకీలో మీ పాస్పోర్ట్ సేవా ఆఫీస్ ఉంది. సో మన 5th ఆర్డర్ వచ్చేసి ఫుడ్ డెలివరీ అయితే చేసేసాం కదా మనం ఆల్రెడీ. అండ్ 6th పికప్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మనకు లాంగ్ డిస్టెన్స్ ఏంటిదంటే ఇప్పుడు 2.65 kilometers. అండ్ పికప్ చేసుకొని అక్కడ నుంచి 10 kilometers ఏమో చూపించింది నాకు. ఎంతైతే చూపించిందో కరెక్ట్గా ఉండదు డైరెక్ట్గా, అంటే చూపించినట్టు. అక్కడికి వెళ్ళాక ఎంటర్ చేసా, ఓటీపీ ఎంటర్ చేశాక అయితే కరెక్ట్గా చూపిస్తుంది. తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అండ్ చెప్పలేము. అది వచ్చేసి అక్కడికి వెళ్ళాక పికప్ చేసుకొని చూద్దాం. భయ్యా అవతల రోడ్లో నడచ్చు. ఏంటండి అనుకుంటా కన్స్ట్రక్షన్ ఫీల్డ్. బ్యాగ్ ముందు పెట్టేసుకున్న కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ. సో టోటల్ వచ్చేసి రోడ్ రాంగ్ చూపిస్తుంది, వెనకాల నుంచి చూపిస్తుంది. బట్ 10 kilometers అయితే ఎస్టిమేషన్. 10 kilometers 23 minutes చూపిస్తుంది. సో ఫైనల్లీ నా లాస్ట్ డ్రాప్ అయితే షేక్పేట్లో పడ్డది. ఈ ఏరియా మొత్తం షేక్పేట్ కిందకి వస్తుంది మీ సేవా సెంటర్. అండ్ 100 meters డ్రాప్ చేసేసి ఈరోజు లాస్ట్ డ్రాప్ ఇది డే 4లో. అండ్ ఈరోజు ఎంత ఎర్నింగ్ అయిందో మీకు చెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజు. అండ్ టైం కూడా వచ్చేసి 10:30 కాదు 10:20. సో అప్రాక్సిమేట్లీ 10:30 కదా, అందుకని 10:30 అని చెప్పేసా. నా భయ్యని డ్రాప్ చేసేసి నేనైతే వెళ్ళిపోతా. కంప్లీట్ 108 rupees. ఓకే డా. సో క్యాష్ కలెక్టెడ్. సో ఈ బ్లాగ్ వచ్చేసి మీ అందరికీ నచ్చిందైతే అనుకుంటున్నాను. అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో డే 5కి అయితే ఇక నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఇంకా. సో అందరికీ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.